హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మనీ ప్లాంట్ని ఇంట్లో ఈజీగా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇవి నేను కలెక్ట్ చేసుకున్న కొన్ని వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్స్ లైక్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, బనానా లీఫ్ వెరైటీ, ప్లెయిన్ గ్రీన్, ఇలా చాలా రకాలు ఉంటాయి. మీరు కూడా ఎక్కడైనా మనీ ప్లాంట్లో వెరైటీస్ కనిపిస్తే కలెక్ట్ చేయటం అనేది ఒక హాబీ లాగా చేసుకోండి. మనీ ప్లాంట్ మనం ఈజీగా పెంచుకోగలిగిన ఒక ఇండోర్ ప్లాంట్. దీన్ని మనం వాటర్లో అయినా పెంచవచ్చు, లేదంటే సాయిల్ మిక్స్ చేసి పాట్లో అయినా పెంచుకోవచ్చు. వాటర్తో పోలిస్తే కుండీలోనే బుషీగా వస్తుంది. లైటింగ్ విషయానికి వస్తే మనీ ప్లాంట్కి మీడియం టు లో లైట్ సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు. నేను సెపరేట్గా పాట్స్ ఏమి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా అంటే మూత పగిలిపోయి పక్కన పెట్టేసిన ఒక గ్లాస్ జార్, నువ్వుల నూనె బాటిల్, అన్యూజ్డ్ ప్లాస్టిక్ గ్లాస్, చిన్న మట్టి కుండ, అలాగే పాత జాడి, ఇలా మీరు కూడా వేటిలో అయినా సరే ఈజీగా అరేంజ్ చేసి పెంచుకోవచ్చు. సాయిల్ మిక్స్ కోసం దీనికి ఒక పోర్షన్ గార్డెన్ సాయిల్, ఒక పోర్షన్ ఇసుక, ఒక పోర్షన్ కోకోపీట్ యూస్ చేస్తే బాగుంటుంది. మనీ ప్లాంట్ అనేది కటింగ్స్తో ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. వాటరింగ్ అనేది 2-3 డేస్కి ఒకసారి చేస్తుంటే సరిపోతుంది. ప్రూనింగ్ చేసే కొద్దీ బుషీగా పెరుగుతుంది. వాటర్తో పోలిస్తే మీరు పాట్లో పెట్టిన దానికి బుషీగా వస్తుంది మనీ ప్లాంట్ అనేది. గార్డెనింగ్ చేసే బిగినర్స్కి ఆకుకూరలు పెంచడం ఎంత ఈజీగా ఉంటుందో, ఇండోర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళకి మనీ ప్లాంట్తో స్టార్ట్ చేయడం కూడా అంతే ఈజీగా ఉంటుంది. వాటర్లో పెంచే వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి వాటర్ని చేంజ్ చేయడం ద్వారాగా హెల్దీగా గ్రో అవుతుంది. మనీ ప్లాంట్ పెంచితే ఏదో మనీ వచ్చేస్తాయని కాదండి. మన ఇంట్లో గ్రీనరీని మనం ఎక్కువగా చూస్తూ ఉంటే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది. అలాగే మొక్కలు పెంచడం అనేది కూడా ఒక స్ట్రెస్ రిలీవర్గా మరియు మైండ్కి పీస్ఫుల్నెస్ని కలిగిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.